తెలంగాణలో గొర్రెలు మేకల స్కామ్పై పశుసంవర్ధక శాఖ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. గొల్ల కురుములను కోటీశ్వరులను చేస్తామంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసింది. 2012తో పోల్చుకుంటే రాష్ట్రంలో గొర్రెలు మేకల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు సర్వేలో తేలింది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల సంఖ్య పెరగకపోగా అవి పిల్లల్ని సైతం పెట్టలేదని వెల్లడైంది. 2012లో గొర్రెల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 12,83,05,761 ఉండగా 2019లో వాటి సంఖ్య 19,94,836గా తేలింది. దీన్ని బట్టి 2012తో పోల్చితే 48.76% గొర్రెల సంతతి వృద్ధి చెందింది. అయితే 2024 పశుగణన లెక్కల ప్రకారం గొర్రెల సంఖ్య 12,41,41,4,299గా తేలింది. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ సంఖ్య 34.99% తగ్గింది. 2017లో గొర్రెల పంపిణీని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనిలో 25% లబ్ధిదారుల వాటాతో కలిపి 5,500 కోట్లు ఖర్చు చేశారు.